శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీమద్ భగవద్గీతామృతాన్ని పారాయణపూర్వకంగా శ్లోకాలను చక్కగా ఉచ్చరిస్తూ అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ భగవద్గీతామృత రసాస్వాదాన్ని చక్కగా చేసుకుంటున్నాం. ఇంతవరకు శ్రీమద్ భగవద్గీతా గ్రంథంలో దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి పాండవ పక్షంలో ఏ వీరులున్నారు, మన పక్షంలో ఏ వీరులున్నారు అనే విషయాన్ని చెప్తున్న సంగతి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ అని కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరుల పేర్లను ఉచ్చరిస్తున్నాడు దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గర. అందులో భవాన్ అని తన గురువైనటువంటి ద్రోణాచార్యుణ్ణి సంబోధించాడు. ఆయన్నే వీరులలో మొదటగా లెక్కవేశాడు. ఆ విషయాన్ని నిన్న మనం చర్చించుకున్నాం. తరువాత రెండవ వీరుడి పేరుగా భీష్మశ్చ అని అంటున్నాడు. ఈ భీష్మాచార్యుడు కౌరవులందరిలోకి, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే అటు కౌరవులలోనూ ఇటు పాండవులలోనూ మహావీరుడు ఎవరైనా ఉన్నారు అంటే భీష్మాచార్యుడే అని మనం స్థిరంగా చెప్పుకోగలిగినటువంటి మహావీరుడు, మహాభక్తుడు, మహాపరాక్రమశాలి. ఆయన గురించి మనం పై శ్లోకాలలో కొద్దిగా చర్చించుకుందాం. ఆ తరువాత వచ్చేటువంటి కర్ణుడి గురించి ప్రత్యేకించి మనం ప్రస్తావన చేసుకుందాం. కర్ణశ్చ అని మూడవ పేరుగా చెప్తున్నాడు. ఎవరి కర్ణుడు? మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి దానవీరుడుగా ప్రసిద్ధుడైనటువంటి కర్ణుడు. ఇతను కుంతీదేవికి పుత్రుడు. మనందరికీ కర్ణుడి మీద కాస్తంత సానుభూతి ఉంది. ఆయన యొక్క పరాక్రమానికి, ఆయన యొక్క సామర్థ్యానికి తగ్గ గుర్తింపు రాలేదు అనే అభిప్రాయం మనందరిలో చాలా బలంగా నాటుకుపోయింది. ఆయన చాలా సద్గుణాలు కలిగినవాడ నిన్ను, ఆయన విధివంచితుడ నిన్ను మనకి కొంచెం భావన ఉంది. ఆ భావనలలో ఉండేటువంటి విషయాలను పక్కన పెడితే కర్ణుడు అనేవాడు మనం అనుసరించదగినవాడా కాడా అనేది మాత్రమే మనం ఇక్కడ విచారించుకోవాలి. మనం భగవద్గీతామృతాన్ని ఆస్వాదించబోతున్నాం. ఈ అమృతాన్ని ఆస్వాదించటానికి మనం అర్జునులము కావాలి అని సంకల్పించుకున్నాం. మరి ఏ పాత్ర మనకు అక్కర్లేదు, మరే సాధకుడు మనకు అక్కర్లేదు. భగవంతుడి దగ్గర నుంచి సాక్షాత్తుగా ఉపదేశం పొందినటువంటి అర్జునుడే మనకు లక్ష్యము, అర్జునులుగా మనం మారటమే లక్ష్యము అని అనుకుంటూ వస్తున్నాం. అర్జునుడిగానే ఎందుకు మారాలి, కర్ణుడుగా ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నకు సమాధానం అన్నట్లుగా కర్ణశ్చ అని ఒక్కసారి పరమాత్మ మనకు పేరు మాత్రం ఉచ్చరించి వదిలేస్తున్నాడు. ఒక్కసారి కర్ణుడి చరిత్రని పరిశీలించుకోండి. కర్ణుడు ఈ భగవద్గీతామృతోపదేశానికి అర్హుడా కాడా? అర్హుడు అని ఎలా నిర్ణయిస్తాం? కర్ణుడు అనేవాడు కుంతీదేవి యొక్క పుత్రుడు. ఎట్లా పుత్రుడయ్యాడు? కుంతీదేవికి ఒక మహర్షి గారు వివాహం కాక మునుపే ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావం వలన ఆ మంత్రంతో ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఉపదేశించారు. రాగల కాలంలో చేయాల్సినటువంటి ఘనకార్యం కోసం ఆ మంత్రాన్ని ఉపదేశించారు. కుంతీదేవి అప్పటికి మరీ చిన్నపిల్ల అంటే బాలురాలు కాదు, కొంచెం ఉంది, కాకపోతే మెచ్యూరిటీ సరిగ్గా లేదు. ఆ దశలో ఆవిడ ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అనే సందేహం కొద్దీ ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అని సూర్యభగవానుణ్ణి ఉద్దేశించి ఆ మంత్రాన్ని జపించింది. సూర్యభగవానుడు సంతానాన్ని ప్రసాదించేశాడు. మంత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మంత్రంతో గనక మనం ఆటలాడుకుంటే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందువలనే అటువంటి మంత్రాలతో కాకుండా మనందరికీ ఎటువంటి దుష్పరిణామాలు లేనటువంటి మంత్రాలనే ఈ వేదిక ద్వారా మనం అందరం ప్రచారం చేసుకుంటున్నాం, ఈ వేదిక ద్వారా సంగ్రహిస్తున్నాం. కానీ ఈ మంత్రం అలాంటి మంత్రం కాదు. ఈ మంత్రంతో కొంచెం ఆటలాడినా ఫలితం దారుణంగా ఉంటుంది. ఆ మంత్రంతో
దాదాపుగా పరీక్షించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కుంతికి గర్భం వచ్చేసింది. ఎలాంటి కుంతికి గర్భం వచ్చింది? వివాహం కాని కుంతికి గర్భం వచ్చింది. ఈ స్థితిలో ఆవిడ రహస్యంగా ఆ గర్భాన్ని కాపాడుకుని బిడ్డ పుట్టిన తర్వాత ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. రాజకుమారి కాబట్టి అది తప్పలేదు ఆవిడికి. ఆ బిడ్డ క్రమంగా వేరే ఒక రథసారథి ఇంట్లో పెరిగాడు. రాధ అనే దంపతులకు దొరికాడు. ఆ రథసారథి ఇంట్లో బిడ్డ పెరిగాడు. కానీ కుంతీపుత్రుడు వరప్రసాదం వలన జన్మించినవాడు. అందువలన చిన్నప్పటి నుంచి పరాక్రమం మీద మోజు, యుద్ధ విద్యలను అభ్యసించాలి అనే కోరిక తీవ్రంగా ఉండేవి. ఆ కోరికతో అతను చాలామంది గురువులను ప్రయత్నం చేశాడు. చివరకు పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. పరశురాముడి దగ్గరకు వెళ్ళి నాకు యుద్ధ విద్యలను అభ్యాసం చేయించవలసింది అని ప్రార్థించాడు. ఈ కాలంలో మనం స్కూళ్లలో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అని రాసుకుంటాం కదా. అట్లాగే ఆ కాలంలో నువ్వు ఎవరి కుమారుడవు, నీ గోత్రం ఏది అని అడగటం సంప్రదాయంగా ఉండేది. అలా నీవు ఎవరి కుమారుడవు అని అడిగాడు పరశురాముడు. నీ గోత్రం ఏమిటి అని అడిగాడు. అడిగితే కర్ణుడు అప్పటికే చాలామందితో రిజెక్ట్ చేయించుకోబడి ఉన్నాడు. చాలామంది అతనికి విద్యలు చెప్పలేదు, గోత్రం సరిగ్గా చెప్పటం లేదు అనే కారణంతో. దాంతో ఈసారి అతను అబద్ధం చెప్పి నేను భార్గవ వంశంలో పుట్టినవాడినండి అన్నాడు. భార్గవ వంశం అంటే భృగు మహర్షి గారి గోత్రం అది. ఆ వంశంలోనే పరశురాముడు కూడా జన్మించాడు. కాబట్టి మీ గోత్రమే నా గోత్రం అండి, మనిద్దరం బంధువులమే అని అర్థం వచ్చేటట్లుగా అబద్ధం చెప్పాడు. పరశురాముడంటే ఎవరు? ఆయన మహావిష్ణువు యొక్క అవతారం. ఇంత చిన్న అబద్ధాన్ని ఆయన గుర్తించలేడా? గుర్తించనట్లుగా ఊరుకున్నాడు. ఎందుకంటే విద్యార్థి మీద గురువులకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటాయి. ఎప్పటికైనా వీడు ఏమైనా మారతాడేమో అనే ఒక ఆశ గురువులో నిరంతరం ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఈ అబద్ధాన్ని గుర్తించినా సరే పరశురాముడు ఏమీ మాట్లాడలేదు, యుద్ధ విద్యల్ని నేర్పిస్తూ వచ్చాడు. ఒకరోజు వీరిద్దరూ అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి బాగా తిరిగి అలసిపోయారు. పరశురాముడు అన్నాడు, నేను చాలా అలసిపోయి ఉన్నాను, కాసేపు పడుకుంటాను, నీ ఒళ్ళో తలపెట్టి పడుకుంటాను అన్నాడు. కర్ణుడు అంగీకరించాడు సంతోషంతో. గురువుగారిని ఒళ్ళో తల పడుకోబెట్టాడు. గురువుగారు నిద్రపోతున్నారు. ఈ లోపల ఒక కుమ్మరి పురుగు వచ్చి కర్ణుడి తొడ దగ్గర తొలవటం ప్రారంభించింది. ఎంతగా తొలుస్తోందంటే ఆ తొలిచే ధాటికి రక్తం ధారగా కారుతోంది కింద పడి. కుమ్మరి పురుగు తొలిస్తే చీమ కుడితేనే బాధపడే మనం, దోమ కుడితేనే వెంటనే దాన్ని కొట్టుకునే మనం, కుమ్మరి పురుగు తొలిస్తే ఎలా ఉంటాం? అయినా సరే గురువుకు నిద్రాభంగం కలగకూడదు అనే కారణంతోనే కర్ణుడు అలాగే ఉన్నాడు, కదలలేదు. ఈ లోపల ఆ రక్తం ధార పెరిగి పరశురాముడిని తాకింది. ఆ తడికి పరశురాముడు లేచాడు. లేచి, ఏమిరా ఇంత పని జరిగింది, ఇంత రక్తం కారుతుంటే ఎందుకు ఓర్చుకున్నావు, నన్నెందుకు లేపలేదు, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. అట్లా కాదండి, మీ నిద్రాభంగం కలగకూడదనే కారణంతో నేను ఊరుకున్నానండి అన్నాడు. అప్పుడు పరశురాముడు మళ్ళీ అడిగాడు, ఎవరు నువ్వెవరివి? సాధారణ మానవులకు ఇట్లాంటి ఓర్పు ఉండదు. సాధారణ మానవులైతే చీమ కుట్టినా బాధపడతారు, ఒక్కసారి కుమ్మరి పురుగు వస్తే విలవిల్లాడిపోతారు. అట్లాంటిది ఇంతసేపు ఓర్చుకున్నావంటే ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పటికైనా సత్యం చెప్తాడేమో అని. సరిగ్గా చెప్పలేదు. పరశురాముడు ఇంకా క్రోధావేశంతో అడిగాడు. అప్పుడు వణికి చెప్పాడు, నేను ఫలానా వారి అబ్బాయినండి. మరి భార్గవ గోత్రం అన్నావు? అబద్ధం చెప్పానండి. నా దగ్గరకు విద్యాభ్యాసానికి వచ్చి నా దగ్గరే మీ వంశం వాడిని నేను అబద్ధం చెప్తావా? నా విద్యలు నీకు పనికొస్తాయనుకుంటున్నావా? నా దగ్గర నేర్చుకున్నటువంటి ఏ విద్య నీకు సకాలంలో పనిచేయకుండా ఉండుగాక అని శపించాడు. శాపం ఏమన్నా తప్ప? గురువు దగ్గర అబద్ధం ఆడవచ్చా? ఆడరాదు. కాబట్టి శాపం తప్పు కానే కాదు. అందులోనూ ఆయన అవకాశం ఇచ్చాడు, చాలా రోజుల పాటు అవకాశం ఇచ్చాడు. చివరి క్షణంలో కూడా అడిగాడు, గద్దిస్తే తప్ప నిజం చెప్పలేదు.
కాబట్టి ఇటువంటి శాపం ఇచ్చాడు. ఏంటి ఇదంతా సామాన్యంగా జరిగే విషయం అని అనుకుంటున్నారా? వేరే కథ చెప్పుకుందాం. ఛాందోగ్యోపనిషత్తులో ఒక చిన్న కథ ఉంది. ఒక చిన్న పిల్లవాడు, ఆయన పేరు సత్యకామ. ఆయన అని అనుకోవాలి, పిల్లవాడు కాబట్టి అతను వాడు అనకూడదు మనం. అలాంటి మహానుభావుడు ఆయన. 6 ఏళ్ళ వయసువాడు. 6 ఏళ్ళు ఉంటాయో 7 ఏళ్ళు ఉంటాయో, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకు విద్యాభ్యాసం చేసుకునే వయసు వచ్చింది, మీ దగ్గర ఉంచుకుని విద్యాభ్యాసం చేయించవలసింది అని ప్రార్థించాడు. గౌతముడు కూడా ఇదే ప్రశ్న వేశాడు. నువ్వెవరు, నీ తండ్రి పేరేమిటి, మీ గోత్రం ఏమిటి అని. పిల్లవాడు ఒక్క నిమిషం ఉండండి, మా అమ్మగారిని అడుగొస్తాను అని పరిగెత్తాడు. తల్లిని అడిగాడు. తల్లి పేరు జాబాల. ఆవిడంది, నాయనా, నేను వివాహం చేసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ మన ఇంట్లో అతిథులు ఉంటూనే ఉండేవారు. నిరంతరం అతిథులకి సేవ చేయటమే నా ఫలంగా ఉండేది. అతిథులకు సేవ చేయటమే నా కర్తవ్యంగా ఉండేది. ఇటు అతిథులకు అటు మీ నాన్నగారికి సేవ చేయటంలో నాకు జీవితం అంతా గడిచిపోయింది. కాబట్టి మీ నాన్నగారితో మాట్లాడే అవకాశమే చిక్కలేదు ఇంతవరకు. కాబట్టి ఏ గోత్రము అని నేను వారిని అడగలేదు. వారు ఇప్పుడు లేరు. అందువల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే, నా పేరు జాబాల, నీ పేరు సత్యకాముడు. ఈ మాట గౌతమ మహర్షి గారితో చెప్పు, వారు ఏం చేస్తే అది చేద్దాం అని అన్నది జాబాల. పిల్లవాడు మళ్ళీ రివ్వున పరిగెత్తుకుని గౌతమ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమండి, జరిగిన పని ఇదిటండి. మా నాన్నగారు గోత్రం పేరు చెప్పలేదుట, మా అమ్మగారు అడగలేదుట. మా అమ్మగారి పేరు జాబాల, నా పేరు సత్యకాముడు. ఇంతవరకే నాకు తెలుసండి అని చెప్పాడు. ఆయన కన్నీళ్లు కార్చాడు గౌతమ మహర్షి. ఏమిరా నీ సత్యనిష్ట, ఏమిరా నీ సత్యం మీద ఉండేటువంటి శ్రద్ధ, నీకు గోత్రం ఎందుకురా, నీదే గోత్రం, నీ తల్లి ఇలాంటి మహానుభావురాలు ఇంకోటి ఉంటుందిరా, సత్యం మీద నిలబడేటు వంశం మరొకటి ఉంటుందిరా, మీది మహావంశమే అవ్వాలి, ఇంకోటి అవ్వడానికి వీలు లేదు. కాబట్టి నీకు విద్యాభ్యాసం చేయించటంలో నాకు సందేహమే లేదు. అంతేకాదు, ఈ రోజు నుండి నీ పేరు జాబాలుడు, జాబాల మహర్షి అనే పేరుతోనే నువ్వు ప్రసిద్ధులు చెందుగాక. అంతే తప్ప మరొక పేరు నీకు అక్కర్లేదు. సత్యకామ అనేది చాలా అద్భుతమైన పేరైనా సరే, నీ తల్లిగారి నిజాయితీకి, నీ తల్లిగారి సత్యసంధతకి, నీ సత్యసంధతకి తార్కాణంగా నీ పేరు జాబాల మహర్షి అనే ఉండుగాక అని ఆశీర్వదించాడు. ఆయన ఉపనయనం చేశాడు, అనేక విద్యలను బోధించాడు, చివరకు పరమాత్మతత్వాన్ని కూడా బోధించాడు. ఇది మనకు ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నటువంటి కథ. ఇప్పుడు మీరు జాబాల మహర్షి కథ పక్కన పెట్టుకోండి, కర్ణుడి కథ పక్కన పెట్టుకోండి. ఈ రెండిటిలో ఉండేటువంటి బలాబలాలు చూసుకోండి. చూసుకుని కర్ణుడు చేసిన తప్పు ఏమిటి అని మీరే నిర్ణయించుకోండి. పోని యుద్ధ విద్యల దగ్గర కొంచెం ఆశ కొద్దీ తప్పు చేశాడని అనుకుందాం. పైన పరశురాముడు దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకున్న తరువాత సకాలంలో అది ఉపయోగించకపోయినా ఏదో ఒక కాలంలో ఉపయోగిస్తుంది కదా అనే ధైర్యంతో రాజ్యానికి విచ్చేశాడు, కౌరవ రాజ్యానికి వచ్చాడు. అక్కడ కుమార విద్యా ప్రదర్శనం అనే కార్యక్రమం నడుస్తోంది. అంటే ఇటు కౌరవులకు అటు పాండవులకు విద్యాభ్యాసం పూర్తయి ఉంది ద్రోణాచార్యుడి దగ్గర. ఆ ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ ఈ విద్యార్థులు, ఈ కుమారులు ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శన సమయంలో నేనున్నాను అనుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇదే ప్రశ్న, నువ్వెవరు అని ప్రశ్న. నేను పరశురాముడి శిష్యుడిని అని అన్నాడు. అంటే, కాదు నాయన, ఇది రాజపుత్రుల విద్యా పరీక్ష, నీకు ఇందులో ప్రవేశం లేదు అన్నారు. ఆ సందర్భంలో దుర్యోధనుడికి ఆవేశం వచ్చేసి, ఆ మనిషిలో ఏదో పరాక్రమం కనిపిస్తోంది, ఇటువంటి పరాక్రమం ఉన్నవాడి మీద కనుక పెట్టుబడి పెడితే వీడు నాకు ఉపకరిస్తాడు, ఎట్లాగూ నేను స్వయంగా పాండవులను తొక్కేయాలి అని ప్రయత్నం చేసి విఫలమై ఉన్నాను, ఇలాంటి వాడు తోడు దొరికితే నాకు ఫలిస్తుంది అని వాణ్ణి పిలిచి, నేను ఈ అంగరాజ్యం ఇచ్చేస్తున్నాను అని చెప్పి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేశాడు. ఆ రోజు నుంచి అంగదేశానికి రాజు అయ్యాడు కర్ణుడు. ఇప్పుడు రాజు అయ్యాడు కాబట్టి సమానం కాబట్టి ఇప్పుడు శస్త్ర ప్రదర్శన చేయవచ్చు అన్నారు. ప్రదర్శన చేశాడా లేదా మనకు అక్కర్లేదు.
మనకు కావాల్సింది రాజు అయితే చేయాల్సిన కర్తవ్యం చేశాడా? రాజుగా ఏమి చేయాలి? ప్రజాపాలన చేయాలి, ప్రజలకు కలిగేటువంటి కష్టాలను నివారించాలి, వారి అభివృద్ధికి రాజు తోడ్పడాలి. ఇవన్నీ చేశాడా కర్ణుడు? చేసే అవకాశం లేదు. ఆ అంగరాజ్యానికి వెళ్ళిన దాఖలాలే లేవు. హస్తినాపురంలోనే కాపురం ఉన్నాడు, దుర్యోధనుడితోనే కూడా ఉన్నాడు. దానికి కారణం ఏం చెప్పాడు? దుర్యోధనుడు నాకు స్నేహితుడు, స్నేహధర్మం కోసం దుర్యోధనుడితో ఉంటున్నాను అని చెప్పాడు. స్నేహధర్మం కోసం తప్పకుండా చేయవచ్చు, సందేహమే లేదు. స్నేహధర్మం అనేది అత్యుత్తమమైనటువంటి ధర్మం అని మనకు వేదమే చెప్తోంది. మనకు ఎవరైనా స్నేహితులు ఉంటే, ఆ స్నేహితులు మనకు ఉపకారం చేస్తూ మనకు అనుకూలంగా ఉంటే వారిని ఏ క్షణాన మనం విడిచిపెట్టరాదు అని వేదమే మనకు బోధిస్తోంది. యస్తిత్యాజ సఖివిదగుం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి. ఎవరైతే స్నేహధర్మం తెలిసినటువంటి స్నేహితుణ్ణి విడిచిపెడతారో వారి గురించి మాటలు కూడా ఆడరాదు. వారి గురించి మనం మాట్లాడితే మన నోరు పాడైపోయినట్లు అని చెప్తోంది వేదం. కాబట్టి స్నేహధర్మాన్ని పాటించవలసిందే అనేది తీర్మానంగా ఉండే విషయమే. కానీ స్నేహధర్మం పాటించడం అంటే ఏంటి? స్నేహితుడు చేసేటువంటి దుష్కార్యాలన్నిటికీ ఒత్తాసు పలుకుతూ ఉండటమా? లేకపోతే స్నేహితుడికి కూడా ధర్మోపదేశం చేసి స్నేహితుణ్ణి సన్మార్గంలోకి తీసుకురావటమా? ఏమి చేసి ఉండాలి? ఏం చేస్తాడండి? తప్పదు, ఫ్రస్ట్రేటెడు కాబట్టి ఇలా చేశాడు అని మీరంటారా? పోనీ ఇంకో చెప్పుకుందాం. ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు సైన్స్లో బాగా చదువుకున్నాడు, పిహెచ్డి దాకా చేసుకున్నాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదు, ఉద్యోగం రాలేదు. ఇంట్లో వృద్ధులైన మాతాపితరులు ఉన్నారు, వాళ్ళని చూసుకోవలసిన బాధ్యత ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావటం లేదు. ఇంకా చాలా బాధపడి వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుందాం అని ఒక పర్వతం మీదకు వెళ్ళాడు. దూకి పోదాం అనే ఉద్దేశంతో. అక్కడ కొంతమంది కనిపించారు. వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే లాస్ట్ మినిట్ కదా, ఎవరితోనైనా ఈ బాధ పంచుకుందాము అని ఉన్నదంతా చెప్పేశాడు. వాళ్ళన్నారు, ప్రాబ్లం ఇంతే కదా, సమస్య ఇంతే కదా, మా దగ్గర దీనికి పరిష్కారం ఉంది, మాతో రా, నీ సమస్యలన్నీ తీర్చేస్తాం, నువ్వు ఆత్మహత్య చేసుకోనక్కరలేదు అన్నారు. సరే, వాళ్ళతో వెళ్ళాడు. వాళ్ళు ఒక గుహలాంటి దాంట్లోకి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి, నువ్వు సైంటిస్ట్వి, నీకు మంచి ల్యాబ్ ఏర్పాటు చేస్తాము, నీ తల్లిదండ్రులకి ఆన్లైన్లో డబ్బులు వేసేస్తాము, వాళ్ళు సుఖంగా ఉంటారు, మాకు కావాల్సినటువంటి వస్తువుల్ని కొన్నిటిని తయారు చేసి పెట్టు అన్నారు. సంతోషపడ్డాడు, సమస్యలు తీరినాయి, తన చదువుకి కూడా ఒక ఫలితం దక్కింది. కాబట్టి సంతోషంగా రీసెర్చ్ చేసుకుంటున్నాడు. ఆ ల్యాబ్లో చాలా ప్రయోగాలు చేస్తున్నాడు. కొన్నాళ్లకి తెలిసింది వాడు చేస్తున్న ప్రయోగాలు బాంబులు తయారు చేయటం ఎట్లా అని. ఆ బాంబులు ఎందుకు వాడతారు అనే విషయం కూడా తెలిసిపోయింది. దేశంలో అక్కడక్కడా పెట్టి పేల్చడానికి వాడబోతున్నారు అని తెలిసింది. లోపల బాధపడ్డాడు. ఇప్పుడు బాంబులు తయారు చేసి వీళ్ళు దేశంలో పెడుతున్నారు, దేశంలో మన వాళ్లకే చాలా హాని జరుగుతోంది, కాబట్టి వీళ్ళని విడిచిపెట్టి రావాలా? లేకపోతే మనకు చాలా ఉపకారం చేశారు, మన తల్లిదండ్రుల కష్టాలు తీర్చారు, నా యొక్క చదువుకు సార్థకత చేకూర్చారు, సార్థకత అండర్లైన్ చేసుకుని క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, పర్వాలేదు, చేకూర్చారు, ఇటువంటి వాళ్ళని అట్టి పెట్టుకుని దేశాన్ని వదిలేయాలా? సందేహం తీరదేమో. ఇంకొంచెం ముందుకెళదాం. ఈ పిల్లవాడు కాదేమో, కొంచెం పెద్దవాడిని, పిల్లవాడు అని ఎందుకు అనుకుందామంటే జ్ఞానం లేదు, మెచ్యూరిటీ లేదు. అందువలన వీడిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ముందున్నాడు, లేదా జడ్జిలు ముందున్నారు. ఎవరు జడ్జిలు? మీరే జడ్జిలు. మీరు జడ్జిలయ్యి ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పండి. ఈ మనిషి దేశద్రోహం చేశాడు అనే కారణంతో,
దేశద్రోహులకు సహాయం చేశాడు అనే కారణంతో శిక్ష విధిస్తారా, లేకపోతే పాపం చాలా బాధలు పడ్డవాడు ఈ పని చేశాడు కాబట్టి క్షమించి వదిలేద్దామని క్షమాభిక్ష పెడతారా? మీ చేతుల్లో ఉంది. క్షమాభిక్ష పెడతారా? పొరపాటును కూడా పెట్టరు. అతని మీద జాలి చూపిస్తారు. మీరు జడ్జ్ అయి ఉండి కూడా అతని మీద జాలి చూపించి, ఇలా ఉన్నా సరే దేశద్రోహం చేయటం తప్పు, దేశద్రోహులకు సహకారం చేయటం తప్పు అనే మీరంటారు. దానికి తగ్గ శిక్ష తప్పకుండా విధిస్తారు. ఈ యువకుడి స్థానంలో మనం కర్ణుణ్ణి పెట్టుకుందాం, దేశం స్థానంలో ధర్మాన్ని పెట్టుకుందాం. కర్ణుడు కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో దుర్యోధనుడికి దొరికాడు. కర్ణుడు కూడా ఇలాంటి సందర్భంలోనే ధర్మద్రోహం చేశాడు. ధర్మద్రోహం ఎంత దాకా చేశాడు? ఈ కర్ణుణ్ణి నమ్ముకుని దుర్యోధనుడు చేయరాని అక్రమం లేదు, మనం పాండవులను ఏమైనా చేయగలము అనే ఉద్దేశంతో ఎంత దూరానికైనా తెగించాడు. కాబట్టి ధర్మద్రోహం చేశాడు కాబట్టి మనం సానుభూతి ఉన్నా సరే కర్ణుణ్ణి అనుసరించవలసిన అవసరము లేదు. యువత ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం, ఎటువంటి సందర్భంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మనకు అవకాశాలు సరిగ్గా లభించనప్పుడు దేశద్రోహానికి, దేశానికి హాని కలిగించేటువంటి చర్యలకు దూరంగా ఉండవలసిందే. అవకాశాలు లేకపోయినా పర్వాలేదు, ఇబ్బందులు పడుతున్నా పర్వాలేదు, మనకున్న దాంతో తృప్తి పడటము అంతే తప్ప దేశద్రోహానికి, దేశానికి హాని కలిగించే చర్యలకు ఏమాత్రమూ దిగరాదు. దానికి కర్ణుడే ప్రత్యక్షమైన ఉదాహరణ. కర్ణుడు ధర్మద్రోహం చేసుకుని తనంతట తాను బాధపడుతూ నిరంతరం అతను ఏ రకంగానూ సంతోషంగా ఉండలేక తను ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ వచ్చాడు. ఇబ్బంది పడ్డాడు. దుర్యోధనుడు అధర్మ మార్గంలో ఉన్నాడు అని తెలుసుకుంటూనే ఉన్నాడు. అయ్యో నాకు ఈ కర్మ పట్టింది, నాకు ఈ అధర్మ మార్గం ఎందుకు అని నిరంతరం అనుకుంటూనే ఉన్నాడు. అయినా సరే అక్కడి నుంచి బయటికి రాడు. ఇంకా చమత్కారం చూడండి. ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మే కర్ణుడి దగ్గరకు వెళ్ళాడు, నీవు ఈ అధర్మ మార్గం నుండి బయటికి రా అని. మనకు భారత కథ చూస్తే ఈ సందర్భం ఎలా తోస్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ రాజకీయం కోసం వెళ్ళాడు, కర్ణుడు అటువైపు ఉంటే గనక పాండవులు గెలవలేరు, అందువలన కర్ణుడిని కూడా ఇటుకు తీసుకువచ్చేస్తే పాండవులు గెలుస్తారు అనే రాజకీయ కోణంలో శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు అని మనం ఆ బుద్ధితో చూస్తాం. ఏమీ లేదు. శ్రీకృష్ణ పరమాత్మకి కర్ణుడు అక్కర్లేదు, ఇంకోరు అక్కర్లేదు. కర్ణుడి తాతలున్నారు అక్కడ, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు. 10 రోజుల పాటు భీష్ముడిని ఎవరు అడ్డుకోలేకపోయారు. అలాంటి సందర్భంలో కూడా ఆయన విజయాన్ని ప్రసాదించాడు, విజయం చేకూర్చాడు వీళ్ళకి. కాబట్టి విజయం కోసం కర్ణుడి దగ్గరకు వెళ్ళలేదు. కర్ణుడిలో ఉన్నటువంటి లేశమాత్రంగా ఉండే సుగుణాలను దృష్టిలో పెట్టుకుని ఇతనికి మనం ఉపదేశం చేసినట్లయితే ధర్మ మార్గంలోకి ప్రవర్తిస్తాడేమో అనే ఆశతో వెళ్ళాడు. అంతే తప్ప పాండవులకు సపోర్ట్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో వెళ్ళలేదు. కానీ కర్ణుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశాన్ని కూడా తిరస్కరించాడు. ఆదేశించలేదు కదా అనద్దు. పెద్దవారు సలహా చెబితే అది ఆదేశమే. సలహా, ఆదేశం అనే వాటి మధ్య పెద్ద తేడా ఏం లేదు. పెద్దవారు చెబితే అది ఆదేశం, చిన్నవాళ్ళు చెప్తే సలహా. శ్రీకృష్ణ పరమాత్మ అందరికంటే పెద్దవాడు, జగద్గురువు ఆయన. ఆ జగద్గురువు వచ్చే ఆదేశాన్ని ఇస్తే ఆ ఆదేశాన్ని అందుకోలేకపోయాడు, ఆ ఉపదేశాన్ని అందుకోలేకపోయాడు, అందులో ఉండేటువంటి రహస్యాన్ని తీసుకోలేకపోయాడు. కాబట్టి కర్ణుడు ఏ రకంగానూ మనకు అనుసరణీయమైన వ్యక్తి కాదు. కాబట్టి మనం ఎప్పటికీ కర్ణుడిలా ఉండరాదు. ఎవరిలా ఉండాలి? అర్జునుడిలా ఉండాలి. అర్జునుడు ఏం చేశాడు అంటే, తనకు సందేహం వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో, జగద్గురువు ఏం చెప్పాడో దాన్ని విని పాటించాడు. వినేటప్పుడు తన సందేహాలన్నిటినీ ముందుంచి తీర్చుకున్నాడు. వినేటప్పుడు నువ్వు చెప్పావు నేను విన్నాననే మాటంలా, నువ్వు తోసావు నేను పడ్డాను అన్నట్టు లేదు. నువ్వు చెప్పావు, చెప్పిన దాంట్లో నాకు ఇలాంటి సందేహాలున్నాయి, ఆ సందేహాలను తీరిస్తే నేను పైన చేస్తాను అని వినయంగా ఉన్నాడు, వివేకంగా ఉన్నాడు. ఉండి ఉపదేశాన్ని స్వీకరించి తను విజయుడయ్యాడు. మరి కర్ణుడు కాలేకపోయాడు కదా. కాబట్టి
కర్ణుడు ఏ సందర్భంలోనూ మనకు అనుసరణీయమైన వ్యక్తి కాదు. కర్ణుడిలో ఉండేటువంటి దానగుణం కావచ్చు, స్నేహధర్మం కావచ్చు, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. అవన్నీ మనం సద్గుణాలు అనే ఉద్దేశంతో పాజిటివ్గా తీసుకుంటే తీసుకోవచ్చు. అలాంటి సద్గుణాలు చాలామందిలో ఉన్నాయి. శివి చక్రవర్తిలో దానగుణం ఉంది, మరొకరిలో స్నేహధర్మం కోసం పాటుపడే లక్షణం ఉంది. వారి చరిత్రలు కూడా చదువుకోవచ్చు, వారిని ఉదాహరణగా తీసుకోవచ్చు, వారిని ఆదర్శంగా భావించవచ్చు. మనం కర్ణుణ్ణే భావించవలసిన ఆవశ్యకత లేదు. కర్ణుడి మీద మనకు ఉండవలసినటువంటి అభిప్రాయం, ఇతను ఒక దురదృష్టవంతుడు. అసలు ప్రపంచంలో ఏ పిల్లలకి ఫలానా తల్లిదండ్రులకు పుట్టాలి, ఈ విధంగా పుట్టాలి అని కోరుకుని పుట్టే అవకాశం ఉంటుంది చెప్పండి? ఎవరికీ లేదు, కర్ణుడికి లేదు. పుట్టిన తరువాత మనిషి ఎలా ఎదుగుతాడు అనేదే కదా విషయం. ఆయనే చెప్పాడు, కర్ణుడే చెప్పాడు, సూతోవా సూతపుత్రోవా యోవాకోవా భవామ్యహం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం అని చెప్పుకున్నాడు. నేను సారథి బిడ్డనై ఉండొచ్చు, ఇంకోనై ఉండొచ్చు, నా జన్మ దైవాయత్తం, కానీ నా పౌరుషం ఉందే అది నా అధీనంలో ఉంది అని చెప్పుకున్నాడు. పౌరుషం అంటే ఏంటండి? పరాక్రమం కాదు, పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నం కర్ణుడిలో పరిపూర్ణంగా కనిపిస్తున్నదా? మనకు కనిపించట్లా. అడ్డదారి తొక్కిన ప్రయత్నం కనిపిస్తోంది తప్ప సన్మార్గంలో ప్రయత్నం కనిపించటం లేదు. అది చిన్నప్పటి నుంచి మధ్య వయసులోనూ చివరకు యుద్ధం దాకా. యుద్ధంలో కూడా ఆయన చేసినటువంటి చమత్కారం చూడండి. ఆయన మహా స్నేహితుడు అని మనం ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం, కర్ణుడి తరపున మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు రథులు ఎవరు అర్ధరథులు అనే విచారణ జరుగుతోంది. కర్ణుడు అతిరథుడు అని దుర్యోధనుడు అన్నాడు. భీష్మాచార్యుడు అన్నాడు, కర్ణుడు అతిరథుడు కాడు. ఎందుకంటే అతనికి సుమారుగా 3 శాపాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అతనికి ఏ శస్త్రాస్త్రాలు పనిచేయవు సకాలంలో. అతను రథచక్రం ఎప్పుడైనా సరే భూమిలో కుంగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి శాపాలు 2-3 ఉన్నాయి. ఈ శాపాలు ఉన్నవాడు అతిరథుడు అని అనుకుని మనం గనక ప్రధానమైన స్థానంలో పెట్టామంటే ఇబ్బంది పడతాము. కాబట్టి ఇతన్ని అతిరథుల్లో చేర్చకూడదు, అర్ధరథుల్లో చేర్చాలి అని చెప్పాడు. సామర్థ్యాన్ని కొలవటంలో కండలు చేతిలో ఉండే విల్లంబులు కాదు పెట్టుకోవాల్సింది, అతను సకాలంలో పనిచేయగలడా లేదా అనేదాన్నే చూసుకోవాలి. ఈ పరిస్థితిలో సకాలంలో పనిచేయలేడు కాబట్టి అర్ధరథుడు అన్నాడు. ఈ మహాదుర్యోధన స్నేహితుడు అప్పుడు చేసిన ప్రతిజ్ఞ, నన్ను అర్ధరథుడు అన్నటువంటి భీష్మాచార్యుడు బతికి ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను. యుద్ధం భీష్ముడి కోసం చేస్తున్నాడా, దుర్యోధనుడి కోసం చేస్తున్నాడా? దుర్యోధనుడి మీద అంత ప్రేమ ఉంటే మొదటి క్షణం నుంచి యుద్ధం చేయాలి కదా, గెలిపించాలి కదా. గెలిపించట్లా, స్నేహధర్మం లేదు, పాడు లేదు. ఏదో ఉపకారం చేశాడు కదా అని ఒక కృతజ్ఞతని ప్రదర్శిస్తున్నాడు. అది కూడా అధర్మ మార్గంలో ప్రదర్శిస్తున్నాడు. ధర్మ మార్గంలో ప్రదర్శించేవాడే అయితే భీష్ముడి మీద అస్సలు కోపం ప్రదర్శించేవాడు కాదు. నువ్వు అర్ధరథుడు అను, పనికిరాని వాడను, నా దుర్యోధనుడు నా స్నేహితుడు యుద్ధం చేస్తుంటే నేను వచ్చి సహాయం చేస్తాను, కనీసం బాణాలు విల్లులు మోస్తాను అని నేను ఉండాలి కదా. మరి స్నేహితుడికి ఆ మాత్రం ఉపకారం చేయాలి కదా సకాలంలో. చేయటం లేదు కాబట్టి ఈ విషయంలో కూడా ఫెయిల్ అయినట్టే. కాబట్టి స్నేహధర్మం లేదు, మిగతా ఏ సద్గుణాలు లేవు, పరమాత్మ ఉపదేశాన్ని గ్రహించటానికి యోగ్యత లేదు. కాబట్టి మనం కర్ణుడిని ఒక దురదృష్టవంతుడిగా భావిస్తూ అతని మీద సానుభూతినైతే ఉంచుకోవచ్చు, కానీ అంతకు మించి ఆదర్శ పురుషుడుగా మాత్రం మనం ఏ దశలోనూ భావించరాదు. ఏ దశలోనూ యుద్ధంలో అతను మరణించినటువంటి సందర్భంలో కూడా, మనం కథలో లేం కాబట్టి ఆ సందర్భాన్ని ఇప్పుడు ప్రస్తావించుకోనక్కర్లేదు, ఆ సందర్భంలో కూడా అతన్ని మనం ఆదర్శ పురుషుడుగా లెక్కించుకోనవసరం లేదు. మనం అర్జునుణ్ణి మాత్రమే ఆదర్శ పురుషుడుగా లెక్కించుకోవాలి. మనమందరం అర్జునులమే అవ్వాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశామృతాన్ని మనం సంగ్రహించాలి. సంగ్రహించి మన జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఇది మనకు పరమాత్మ కర్ణశ్చ అని చెప్పడం ద్వారా సూచన చేస్తున్నాడు. ప్రతిదీ పెద్దవాళ్ళు విస్తారంగా చెప్పరు, మనకి సూచన చేస్తారు. ఇదిగో ఈ పేరు గలవాడి చరిత్రంతా నువ్వు ఒకసారి తిరిగి చూసుకుని ఇందులో సద్గుణాలుంటే సద్గుణాలను గ్రహించు, దుర్గుణాలుంటే పరిత్యజించు. ఉపాదిత్సా జిహాసావా తత్కృతైవ అనుపాల్యతాం. నువ్వు ఇతనిని
తీసుకోవాలా అంటే ఇతనిని ఆదర్శంగా తీసుకోవాలా లేదా ఇతనిని పరిహరించుకోవాలా అనే విషయాన్ని నువ్వే నిర్ధారించుకో. కేవలం నీ యొక్క బుద్ధిశక్తి మీద ఆధారపడి నిర్ధారించుకో. పొరపాటున అటు వెళ్ళావంటే మాత్రం అంతే సంగతులు అనే విషయాన్ని సూచన చేయటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఈ గీతామృతంలో కర్ణశ్చ అనే పదాన్ని మనకు విడిచిపెట్టి కర్ణుడిలా ఉండవద్దు, అర్జునుడిలా ఉండండి, మీరందరూ అర్జునులే కండి, అర్జునులే అయినప్పుడు నా యొక్క ఉపదేశామృతం మిమ్మల్ని చేరుతుంది అని ఉపదేశం చేస్తున్నాడు.